ఆ పిల్ల ఎవర్రా? పెళ్ళైపోయిందా? ఆ పిల్ల ఎవరు అని అడిగాను, పెళ్లి అయిపోయిందా లేదా అని అడగలేదు. ఒరే మురారి, ఒక విషయం చెప్పకూడదు అనుకుంటాను, కానీ చెప్పకుండా ఉండలేను. దీన్ని ఏమిటంటారు? ఎరగటికి వెళ్ళే టైం అయింది అంటారు. మురారి సారీ. కాదు గాని ప్రేమ గురించి నీ ఒపీనియన్ ఏంటిరా? ప్రేమ ప్రేమ అంటున్నారు, కొంపతీసి మీరు ఏమైనా ప్రేమలో పడ్డారా ఏంటి? వీడి మొహానికి సిగ్గు కూడాను. మురారి సారీ. ఏంట్రా గుణుకున్నావేంటి నువ్వు? గురుగారు ఎక్కువగా చెప్పకూడదు గాని ఆ అమ్మాయిని చూస్తుంటే అప్సరసలా ఉంటుందిరా. మరి మీకు పడుతుందంటారా గురుగారు? మురారి సారీ. అమ్మాయిని నన్ను పక్క పక్కన పెడితే చిలకా గోరింకల్లా ఉంటావురా. రామకృష్ణ అనుకునే వయసులో చిలక గోరింక అనుకుంటున్నారేంటి గురుగారు? మురారి సారీ. సారీ. సామాన్లన్నీ వచ్చేస్తున్నాయా? జాగ్రత్త, ఒక గీత పడకూడదు. కావాలంటే 10 రూపాయలు టిప్పు ఎక్కువగా పడేస్తాను నేను. గురుగారు ఈ సామాను గట్రా మనమే స్పాన్సరింగ్ చేస్తున్నావురా. మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, పని అయితే అదే హ్యాపీ. ఆ పని కాదు, ముందు మీ పని అయిపోయేలా ఉంది. మురారి సారీ. సారీ. బట్టు బట్ట ఆంటీ నన్ను ముద్దుగా అలాగే పిలుస్తూ ఉంటారా. ఆంటీయా? ఇది మరీ దారుణంగా ఉంది. ఆంటీ చందు ఇంట్లో లేదా? డైలాగులు ప్రాక్టీస్ చేస్తుంది. ప్రాక్టీస్ చేస్తుందా? రైటర్ గారు ఏమనుకుంటున్నారు? ఒక పిల్లకి అంత పెద్ద పెద్ద డైలాగులు ఇస్తే చెప్పకుండానికి అలసిపోదు. పిల్ల కాదు, మీరు అలసిపోతున్నారు గురుగారు. ఆయాసపడిపోతున్నారు. సరే గాని బట్టు, ఆరోగ్యం బాగానే ఉందా? మా గురుగారికి ఏంటండి, పొద్దున్న లేవగానే 6 గంటలకి గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటారు, 7 గంటలకి షుగర్ టాబ్లెట్లు వేసుకుంటారు, 8 గంటలకి బీపీ టాబ్లెట్లు వేసుకుంటారు. అంతేంటి, రోజు 3 పూట్ల షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. షుగరా? అంటే అదేం లేదు, నాకు బాధ్యత ఎక్కువ కదా. ఇంట్లో వంటింట్లో షుగర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటాను. అది చెప్పాలని వీడి తాపత్రయం. కామెడీ చేయాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవరో ఒకరు చెయ్యాలి కదా రాఘవ గారు. ఎక్కువ లాకండి, తగ్గిపోద్దు. నాకు అలాగే అనిపిస్తోందిరా. సరే బట్టు, చందుని తీసుకొని వస్తాను. బట్టు, మంచినీళ్ళు ఏమన్నా తాగుతావా? మాట్లాడితే ఇదేంటి ఇస్తుందేంట్రా? షుగర్ ఎక్కడ ఉంటే చీమలు కూడా అక్కడే ఉంటాయి కదా గురుగారు. మంచినీళ్ళు అక్కర్లేదు కానీ ముందు చందుని తీసుకురండి ఆంటీ. కొద్దిగా పెద్ద మనసు చేసుకుని నా ప్రేమకి హెల్ప్ చేసి పెట్టాలరా. ఏంటి కిట్టు నేనే లేపి, నీ ప్రేమని నేనే లేపి, మరి నువ్వెందుకు ఉండడము? చెక్కలు తీసుకోడాక, చెక్కలు తీసుకోడాక. పట్టాచారి గారు, ఒరే ఏం చేయమంటావురా? మనం రాలనుకొని ఆశీర్వదించేయి, ఆశీర్వదించేయి. నమస్కారం భట్టాచారి గారు. చందు బొంబాయి నుంచి బొబ్బర్ లంక దాకా సాగిస్తూ భట్టాచార్య గారు అని పిలుస్తుంది ఏంట్రా? పెద్దోళ్ళు కదా, గౌరవిస్తున్నట్టుంది. అంతలా సాగదీసి పిలవకపోతే బట్టు అని పిలవచ్చు కదా చందు. భట్టాచారి అని అంత పేరెందుకు పెట్టుకున్నారో మరి. చందు అంత హార్ష్గా మాట్లాడకరా, ఈ గుండె తట్టుకోలేదు. అందరూ అలా మాట్లాడుతుంటారు గాని మా జంట పక్కనుంటే కన్నులో పంటగా ఉంటుందిరా. చంద్రకళ 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 నిదురను నరికే నిగ నిగకే చాంగుపళ. గురుగారు డ్రీమ్ లో ఉన్నారా? ప్రేమలోకి వెళ్ళాక డ్రీమ్ లోకి ఎంట్రా, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది. మీరు పర్మిషన్ ఇస్తే ఆ చూడ ముచ్చటైన జంట నేను చూడొచ్చా? దానికే బాక్యం, చూసుకో. చంద్రకళ 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 కర కర కొరికే సొగసిరికే చాంగుపళ. సూపర్ గురువు గారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. సూపర్, ఎక్స్ట్రాడనరీ, అదిరిపోయిందిగా. మా జంట అంత బాగుందంటావా? ఏంటోరా, నువ్వే మా జంటని ఎలాగైనా కలపాలి. సరే గురువు గారు. బట్టు, ఆంటీ చందు ఏదో నీతో పర్సనల్ గా మాట్లాడాలంటుంది. అయితే పదండి గురువు గారు. నువ్వు అక్కడికి ప్రతిదానికి వంకాయలా బయలుదేరుతుంటావు.
ఎప్పుడు చూడు బయట నన్ను వెంట పెట్టుకుని వెళ్తారు కదా గురుగారు. అది అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్లకు నువ్వు రాకూడదు. వెళ్ళా బయటికి వెళ్ళా. లేదు బట్టు తీసుకురా. అది కాదు చందు, ఇక్కడ నువ్వు నేను ఆంటీ తప్ప నాలుగో వాడు ఉండకూడదు. అదబా అక్కడే ఉండు. నువ్వు చెప్పు చందు. నేను ప్రేమించకూడదు అనుకున్నాను కానీ ప్రేమించేశాను. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషమే. మురారి రాడు రాడు అయ్యో. మళ్ళీ వస్తావా నా దగ్గరికి? వస్తాను. మురారి ఈడొకడు. ఏంటి గురుగారు? ఏంటి గురుగారు? ఏం లేదురా మురారి, ఏంటో అంత ఫీలింగ్ కొత్త కొత్తగా ఉందిరా. గుండెగా ఎంత బరువుగా ఉంది. మొసలుగుండ కదండి, అది అలానే ఉంటుంది. ఏంటో గానీ కొద్దిగా ఏజుల గురించి మాట్లాడకుండా ఎంకరేజ్ చెయ్యొచ్చు కదరా. టింకరింగ్ బండిని ఎంకరేజ్ చేస్తే లాభమేముంది గురుగారు? నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళి నా పని ఏదో నేనే చూసుకుని వస్తాను. అనకపోతే వెళ్ళి మంచిని తాగి చావచ్చు కదా. పెద్దానికి బర్రె గొంతుకేసుకుని అనకపోతే వెళ్ళా. నువ్వు చెప్పరా. నేను అతన్నే ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, కానీ అతనికి ఎలా చెప్పాలో. మురారి ఏంటి గురుగారు? అది కాదురా, ఏదో క్లారిటీ మిస్ అవుతుందిరా. ఏంటి గురుగారు? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైనే గాని ప్రేమించానంటోంది, పెళ్లి అంటోంది, కానీ నాతో అనే అని చెప్పట్లేదురా. నువ్వు వస్తే కనుక క్లారిటీ వచ్చేలా లేదురా. సరే తెలిసేద్దాం పదా. ఏంటమ్మా పెళ్లి ప్రేమ అంటున్నావు? మా గురుగారిని పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకోవా? అసలు ఈ ఏజ్ లో ఆయనకి ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? అసలుకే ముసలిగుండా బీపీ పెరిగిపోతే. మురారి ఆగండి గురుగారు. ఆగాల్సింది నేను కాదు నువ్వు. నాకు క్లారిటీ ఉంది, నీకే సరిగ్గా లేదు. నేను ప్రేమిస్తుంది. అంటే మీరు ప్రేమిస్తున్న తల్లిని కాదా పిల్లనా? ఇది వెనక నాగాడికి తెలిస్తే తెలిసింది. తప్పే ఉంది. ఇంతకాలం ఈ కుటుంబాన్ని ఆదుకున్నాడు, పెద్ద దిక్కులేని మనిషిని ఆదుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. దీంట్లో తప్పే ఉంది. వీడికి ఎలాగ అర్థమైందా? టీవీలు కొనిచ్చాడు, ఫ్రిడ్జ్లు కొనిచ్చాడు, పెద్ద పెద్ద డబుల్ కార్ మంచాలు ఇప్పుడు కారు బుక్ చేశాడు, ఫ్లాట్ వేయించుకుందామన్నాడు. అది కాదు మురారి. రే నాన్సింగ్, ఆ. మా గురుగారు ప్రేమించిన తల్లిని కాదురా పిల్లని. నువ్వు ప్రేమించిన తల్లిని కాదా పిల్లనా? ఈ విషయం కనుక మను గారు తెలిస్తే ఉమ్మేస్తారు. అలా కాదండి. స్కిట్ చేస్తానని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నావా? ఎల్లు అమ్మకి చెప్తా. ఏంటండి వాడు వెళ్ళి కొంపకి నిప్పు పెట్టేసేలా ఉన్నాడు. మనకొండలేదో ఉమ్మేస్తారు. అది కాదండి. బట్టు దానికి బట్టు బట్టు అని పిలుస్తూ దొరికంటే పొట్టు పొట్టుగా కొడతాను ఏమనుకుంటున్నావు? అది కాదు చందు. తాటి చెట్టు కింద కళ్ళు కొండలా ఉన్నావు. రాఘవ్ గారు మీకు గుర్తుందో లేదో, ఐ థింక్ సెకండ్ థర్డ్ ఎపిసోడ్ అనుకుంటా, మన ఇద్దరం బంతిపూల జానకి చేసాము. అసలు అప్పటికి ఇప్పటికి మీరు ఇంకా యంగ్ గా తయారయ్యారు రోజు రోజుకి. అసలు అబ్బా ఏంటో మీరన్నట్టే అందరూ అంటున్నారండి. మెయింటైన్ చేయలేక దోలు తీరిపోతున్నారు. ఇంటర్లో ఇందాక ఏమని పిలిచారు నన్ను? వెల్కమ్ టు రాకీ రాఘవ ఆంటీ. ఎక్క మీదట మార్చుకోండి, ఆ ప్లేస్ లో రొమాంటిక్ రాఘవ అని పిలవండి. హాయ్ రా. మాడొచ్చాడు. అడేంట్రా అడు ఈడంటావంటే? నాన్నగారు అని రెస్పెక్ట్ ఇవ్వలేవా? ఇద్దామనే అనుకున్నా, నీ సాంగ్ చూసిన తర్వాత ఒపీనియన్ పోయింది. పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావా? నాన్నగారితో మాట్లాడితే బయటికి వెళ్తే జనాలు హారతలు పడుతున్నారా నాకు? హారతి కాదేమో, ఇంకొంచెం ఉంటే తగిలిపెట్టేసేవాళ్ళు. పిల్లోడివి పిల్లోడ్లా ఉండు. నువ్వు పెద్దోళ్ళ ఉన్నావా? నిన్ను కాదు, యాక్చువల్లీ ఆ డైరెక్టర్ అన్నారు. నన్ను ఏమన్నా అంటాను, మా డైరెక్టర్ ఏమి అనుకో. తీసి పడేస్తాడు మేము. అమ్మా డాక్టర్ వచ్చాడు.
నీలా కాదురా మీ అమ్మ పాప మొగుడికి దిష్టి తగిలింది, దిష్టి తీద్దామని హారత బళ్ళెం పట్టుకుని వచ్చింది. దిష్టి తీయడానికి హార్పళ్ళు ఏం లేవు. బంగారం ఏంటి నువ్వు దిష్టి తీయడానికి రాలేదా? నీ బెండ్ తీయడానికి వచ్చాను. ఇంట్లో అక్కడ నీ పని చెప్తా. మన చెల్లు చిలుకుంది. ఎలా లోపలికి వెళ్ళి పని చూసుకో. సార్ ఫేస్ ఏంటి సార్ అలా అయిపోయింది? ఇప్పుడే నాకు మా ఆవిడికి చర్చలు జరిగాయి. చర్చలు విఫలమైంది కదా, చర్చలు విఫలమైంది కదా. ఎప్పుడు చూసినా వంకరగా మాట్లాడతావు, స్ట్రైట్ గా మాట్లాడదా? ఇందాక మీ సాంగ్ చూసాను, అబ్బా 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 పాత్ర కొట్టారని బాబు, మామూలుగా చేయలేదు. మిమ్మల్ని పొగిడాం అనుకోండి, మీ ముందు డబ్బా కొట్టినట్టు ఉంటది, మీ ఆవిడ ముందు పొగిడితే అబ్బా అన్నట్టు ఉంటది. ఆవిడ బయటకు వస్తే నీ అబ్బా అంటది. ఓ అబ్బబ్బో, నేను అంత పెద్ద రాక్షసిని, నీ ప్రాణాలు తోడేస్తున్నాను, అస్సలు బతకనివ్వట్లేదు. మేడం మేడం ఆగండి ఆగండి ఆగండి. డైరెక్టర్ గారు సింగిల్ టేక్ ఓకే చేశారు. ఈయన అన్నారు సింగిల్ టేక్ లో ఓకే చేయడానికి, అన్న ఎన్టీఆర్ నా ఇంకో 5 టేకులు చేశాడు ఈయన. డైరెక్టర్ సింగిల్ టేక్ ఓకే చేసినా నువ్వెందుకు అన్నిసార్లు చేసావు? అంటే కొద్దిగా బెస్ట్ ఇద్దామని. బెస్ట్ కదరా, నీకు రెస్ట్ ఇవ్వాలి. అయ్య బాబాయ్ టీవీ ఇలా కాదు. అయ్యో బాబోయ్ బెల్ట్ తీసిందోయ్. రొమాంటిక్ రావు గారు, రొమాంటిక్ బతికే ఉన్నారా? ఎక్కడ చూసినా ఎక్కడే మర్చిపోవాలి. ఎక్కడ చూసింది ఇక్కడే మర్చిపోతాను కానీ అక్కడ చూసిందే మర్చిపోతున్నాను. హాయ్ రాఘవ్ గారు. హాయ్ అండి. మన ఇద్దరం డాన్స్ చేసాం కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? ఇది ఏంటండి అలా కమిలిపోయింది? అంటే నెక్స్ట్ సాంగ్ కి కొద్దిగా ఫ్లోర్ మూవ్మెంట్స్ అయి ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్లోర్ మూమెంట్ సాంగ్ లోనే ఉంటానా? నువ్వు ఉంటావు, ఈడే ఉంటాడో తెలీదు. నన్నేమన్నా అన్నావు కానీ పాపం ఈ అమ్మాయిని ఏమో అనకే. అయ్యో, ఆ పిల్లనేమందుకంటాను, ఈ సాంగ్ క్రెడిట్ మొత్తం నీదే. అవునండి, అసలు ఎంత బాగా డెడికేటెడ్ గా ప్రాక్టీస్ చేశారో తెలుసా? అసలు ఈ సాంగ్ చేసినాక రాకెట్ రాఘవ కాస్త రొమాంటిక్ రాఘవ అయ్యారు. అంత రొమాంటిక్ ట్యాగులు ఉందరా నీలో? అంత రొమాంటిక్ పనికొస్తావా రొమాంటిక్ కి? మేడం 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 ఇంకా ఏదో చెప్తున్నారు ఆవిడ, ఇంకేదో చెప్తున్నారు. అసలు ప్రాక్టీస్ కూడా ఒక్కసారి కూడా కాదు, 4-5 సార్లు చేయించండి అన్నారు. స్కిట్ ఎందుకు అన్నిసార్లు ప్రాక్టీస్ చేయరా నువ్వు? స్కిట్ అయితే నువ్వు వస్తావు, డాన్స్ అయితే ఈవిడ వస్తుందని. స్కిట్ కైతే నేను వస్తాను, డాన్స్ కైతే డైరెక్టర్ 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 కి భయపడి ఈ పిల్ల ఏదో చేసింది, నువ్వన్నా చెప్పాలిగా. లేదండి, నిజంగా ఎంత భయపడుతుంటే రాఘవ్ గారు పిలిచి ధైర్యం చెప్పి ఇలా చెయ్యమ్మా అని చేయించారు. అవునా? ఎలాగా? నీవెందుకురా, దాన్ని ఉన్నాను కదా డాన్స్ అయ్యి. మేడం ఇది చాలా చల్లగా ఉంటది ఎండాకాలం. ఫ్రిడ్జ్ లో కూర్చుంటావా నాన్న? కాలు ఇరిసేసి పొయ్యిలో పెడతాను. రాఘవ్ గారు, అమ్మా. మీరు ఫ్లోర్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తుండండి, నేను సెట్ లో కలుస్తా. అక్కడికి డైరెక్టర్ గారు చాలా చాలా చెప్తూనే ఉన్నారండి. ఏం చెప్పారు? ఈ షూటింగ్ అయిపోయాక 10 రోజులు గోవా ఎట్టే వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళకండి అని చెప్పారు. ఆయన ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థం అవుతుంది నాకు. అరే రావారు, మన సాంగ్ మామూలుగా రాలేదండి, విపరీతమైన గీసు. రే మురారి, నువ్వు కూడా నా అంత పెద్దోడు అవ్వాలరా. నీలా అవ్వాలా గొప్పోళ్ళ అవ్వాలా, ఏదో ఒకటి చెప్పు. నువ్వే చెప్తున్నావు ఇది అన్నీ. అరే నాగి, నీ గోల్ ఏంటి? ఎప్పటికైనా జబర్దస్త్ లో మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. అంటే ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ కాదు, నువ్వే ఒప్పుకున్నావు. ఎవడాడు? డైరెక్టర్ గారు. ఆ సాంగ్ చేయించింది మీరేనా? నేనేనమ్మా. అవునా? నేను ఓన్లీ డైరెక్టర్ అమ్మా, కొరియోగ్రాఫర్ గారు. మీరు నాకు తెలుసండి. అవునా? పేరేంటి? తెలీదండి. మీరు ఇంద్రజ గారితో ఆకాశం అంతా సాంగ్
చేయించారు కదా అవును. ఆవిడతో అంత మంచిగా సాంగ్ చేయించి మా ఆయనతో ఎందుకు హద్దులు మీరి సాంగ్ చేయించారు? అంటే బేసిక్ గా మన స్టైలే అంత అండి. మీ స్టైల్ అంతే కదా. నా స్టైల్ చూస్తారా ఇప్పుడు? ఉందా? రండి చూపిస్తాను. ఇప్పుడు కాలు ఇలా పెట్టండి. పెట్టారు కదా. పెట్ట ఈ స్టెప్ మాత్రం మేము చెప్పలేదు తల్లి, ఈడే ఓన్ చేసుకుని ఎత్తుకుని తిప్పాడు. నడుము మేము చేయాల్సింది కూడా ఈడేనమ్మా. క్రియేటివిటీగా ఉంటది కదా. క్రియేటివిటీనా? ఏ నేను అందంగా లేనా? నా కళ్ళు అందంగా లేవా? నా నడుము అందంగా లేదా? నన్ను ఎత్తుకోవడానికి పనికిరానా? చచ్చినాడు. నేను మాత్రం పనికిరానా? ఇంకెప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చేయండి, నన్ను వదిలే తల్లి. మరి జబర్దస్త్ జబర్దస్త్ మెయింటైన్ అవ్వాలి కాబట్టి అప్పుడప్పుడు చేసుకున్నాం. అందులో కూడా సాంగులు చేయను అసలు. తోట తీస్తా మళ్ళా. రాఘవా సెట్స్ లో కలుద్దాం. నాకు ఎంట్రీ సాంగ్ అనసూయ గారు చేసాడు, ఒకసారి చూడండి. అనసూయ గారితో డాన్స్ చేసావు కదా. అజ్జా ఏదో సరదాగా ఆవిడ ముచ్చట పడుతుంటేను. ఒకసారి ఇప్పుడు చేయి నాన్న. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. మోమాట పడమాకండి, శుభ్రంగా తినండి. ఐటమ్స్ చాలా బాగున్నాయి, మీరు వెళ్ళండి మేము థ్యాంక్ యూ తినేస్తాం. బాగారు. ఏమండి బంతులో మధ్యలో లెక్కకూడదండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. మధ్యలో లేసాం అనుకో మాకు అన్నం దొరకదు. చూడండి శుభ్రంగా ఈ జాంగీర్ ఉందా, దీని ఇలా కసక్కను కొడితే రసం వచ్చేస్తుంది. సర్ర నిలిపోతానండి. సుజాత సుజాత ఇక్కడ కూర్చున్నావా, కంఫర్ట్ గా ఉందా? బానే ఉందండి. జాగ్రత్తగా తిను. సార్ అదే సార్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నాకు చెప్పి మీరు వెళ్ళిపోతున్నారు. ఈ అలా ఉంటే నేను తిన్నానండి. వాళ్ళతో మీకేమన్నా వాడు నన్ను తినలేవాడండి. తప్పు లేవకూడదు. తిన్నవాడు సార్. ఇది మొక్క చూపెట్టండి. గురువు గారు మీరు కూడా వచ్చారు ఇక్కడికి. సుజాత మన సార్ వచ్చారు. హాయ్ సార్. మీకు ఏమైనా తర్వాత చూసుకో, మీరు కూర్చోండి ముందు. అన్నం మధ్యలో లెక్కకూడదండి. ఒకటి ఉందా గురుగారు, మీరు శుభ్రాకి ఇస్తేనే వచ్చారండి. ఎలా కనపడుతున్నాను నేను? అరకు తినే వాళ్ళు కనపడుతున్నా. ఇప్పుడు కాఫీ కింద ఏం రాస్తారు? సతీ సమేతంగా రావాలని అంటున్నారు. మరి మేడం గారు రాలేదు, ఎప్పుడు చూసినా మీరు ఒక్కలే ఊపుకుంటూ వస్తున్నారు. పర్సనల్ గురించి నీకు ఎందుకయ్యా? జాత మేడం గారు ఈసారి తిను మేడం జాత మైసూర్ పాకు తింటావా? మైసూర్ పాకు తింటా, ఇవ్వండి. ఆయన ప్లేట్ రేయ్, నా ప్లేట్ లో తీసేసావంట్రా? అంటే నేను ఎంగిల్ చేసానండి. మరి ఇంకోటి అడగొచ్చు కదా. అంటే ఇప్పుడు రెండోసారి అడిగాం అనుకోండి మన పరువు పోద్ది. రెండోసారి అడిగే వంశం కాదండి మాది అసలు. కావాలంటే మీరు అడగండి. మరి నా పరువు ఎంగిల్ చేత కొడతావేంట్రా? అయ్యో బాబు చూసుకోలేదు, ఏమనుకోకండి సార్. నన్ను తిన్నవాడు సార్. సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరు చెప్పి లేచి వెళ్ళిపోతారు. ఈ నన్ను తిన్నవాడు సార్. ఇడు ఆయన పాప ఆయన పోతాడు, మీరు కూర్చోండి ముందు. ఏమైందిరా? అంటే కొబ్బరి పచ్చలోని కరివేపాకు ఉంటది కదండి, గొంతులో అడ్డుపడిపోయిందండి. నీళ్ళు తాగు. నా నీళ్ళు ఎంగిల్ చేస్తావేంట్రా? మరి నీళ్ళ రావచ్చు కదా నా ఎంగిల్ చేసేందుకు. ఓ సారీ అండి, మర్చిపోయింది. ఇప్పుడైనా ఎంగిలేని కదరా. అయితే ఇక్కడ వచ్చేయండి. సార్ ఏంటి సార్ మీరు అస్తమానం లేచి వెళ్ళిపోతున్నారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ముందు నుంచి లేచి వెళ్ళిపోతే అన్నాన్ని అవమానించినట్టు. తిన్నాడయ్యా. అదంతా నాకు తెలియదు, మీరు ముందు కూర్చోండి. జత జాంగ్రీ తింటావా? జాంగ్రీ నా దగ్గర ఉందిలేండి. ఆయన దాచేసుకున్నారు. సర్లే ఇవ్వండి.
నీ ప్లేట్ లో వేసుకోవచ్చు కదా. ఎంగిల్ చేయిస్తానండి. మరి కొన్ని అడగవచ్చు కదరా. రెండోసారి అడిగితే పరుగు పోద్దండి కాబట్టి బాబు కొద్ది పెరిగామ్మా. జత ఏమండి సార్ చెయ్యి చూసేవా ఎంత పెద్దది ఉందో. ఒక్కసారి చెయ్యడితే ఆకు మొత్తం లేచిపోద్ది. నేను అడిగినది దొంగ సచ్చినాడు. అందమైన అమ్మాయి కనబడితే చాలు సైకిల్ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందమైన అమ్మాయి అంటావంటే దెబ్బ రొట్లా ఉంటే నువ్వు. ఏంట్రా తాగుతున్నా పెడత మొక్కనట్రా. మర్యాద ఏమనుకుంటావా అంటే మీరే ఉన్న మధ్యలో వచ్చారా? గురుగారు మీరా? మీరేటండి బాబు? ఏమన్నా నోటితో తింటాడు మొఖంతో తింటున్నారేటండి బాబు? మీరు కూర్చోండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈడొకడు మధ్యలో మాట మాటకి. ఏమండి గురుగారు పెరిగిపోయిందని మీరేం ఫీల్ అవ్వకుండా సాంబార్ ఉంటది చాలా. బాబు గురుగారు ఫీల్ అవుతున్నారు కొద్దిగా సాంబార్ వేయమ్మా. సరే రెండు ఏవయ్యా. సార్ బాగా ఫీల్ అవుతున్నాడు. పై పై నీళ్ళు ఎత్తే కుదరదు. మొక్కలు వేయాలి. ఏవండి ఏంటి గురుగారు మీరు మాత్రం చాలా అదృష్టవంతులండి. మొక్కలని మీకే పడిపోయి. మరి నాకు ఊరుకోండి. అంటే కింద పడిపోయిన మొక్కలు తీసుకు తిని వాళ్ళ కనపడుతున్నావా? సాంబార్ మొత్తం నా మీద వేసి మాట్లాడుతున్నారు. కడుకుంటండి బాత్రూమ్ కి. సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు అలా లేచారు. మీకు అన్నం పెడతాను రా. మంట వచ్చేంత కడుకుని వస్తాను రా లోపలికి వెళ్ళి. మరి వెంటనే వచ్చేయాలి. మరి వచ్చేస్తాను రా. ఇక బాబు ఐస్ క్రీమ్ బట్టరా అమ్మా. అదే అమ్మ బాగుందమ్మా సూపర్. ఈ సార్కమ్మా సార్ తింటారు కదా. ఇక నాకు ఇంకో కప్పు పట్టుకొచ్చి మళ్ళీ భయ్యా కొద్దిగా క్లీన్ చేయొచ్చు కదా భయ్యా. ఏం చేశారు మీరు? ఏం పెట్టారా కింద? ప్రతిసారి నోటి దగ్గర కూడిపాడు చేస్తున్నారు మీరు. ఏవండి నాకు ఐస్ క్రీమ్ ఏది? అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు కూర్చోండి. ఎక్కడ కూర్చుంది అనమాట? మొత్తం పెట్టుబడి చేస్తాడు ఇక్కడ. పీట వేసి కూర్చోండి సార్. అయ్యి బాబు గురుగారు ఐస్ క్రీమ్ ఎక్కడ ఉందా? పుల్ల ఎక్కడ పోయిందండి? ఇదిగో బావగారు వీళ్ళు మీ తరపు అండి? కాదు. మరి ఎవరి తరపు? మీ నాన్నగారు సుబ్బారావు ఉన్నారు కదండి. లేదండి మా నాన్న పేరు రామారావు. రామారావు గారా? అదే మొన్నే 3 రోజుల క్రితం బజార్లో కనిపించి అమ్మాయి పెళ్లి ఉందో తప్పకుండా రావాలని చెప్పారు. అందుకే వచ్చాం. నాన్న పోయి 10 ఏళ్ళు అయింది. ఇది మన సుబ్బారావు గారి పెళ్లి కాదంట. వెళ్ళిపోదాం పద. కార్డు ఇచ్చారా? టీగా తింటున్నారా? మొత్తం పెంట పెంట చేసావు కదరా. కడిగేసుకుంటూ పోదు సార్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు అక్కడ నుంచి లెక్కకూడదు. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. నన్ను ఆశీర్వదించండి. లే సరిత, ఇంకా నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఋతుపవనాలు జూన్ మాసంలోనే వచ్చేస్తున్నాయి. అబ్బో ఇప్పుడు నన్ను ఎందుకు పొగిడారండి? నా కాళ్ళకి నమస్కారం చేసుకున్నావు కదా అని. ఇంకా మీలాంటి మగవాళ్ళు ఉండబట్టే ఆ ఋతుపవనాల వల్ల కరెక్ట్ గా వానలు పడి పంటలు పండుతున్నాయండి. సరిత ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పొగిడావు? ₹1 కూడా కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కదండి. సరిత 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 సంసారం అన్నాక భార్యాభర్తలు ఇద్దరికి అధికారం అనేది సమానంగా ఉండాలి. అలాగున్నప్పుడే సారవంతమైన నేలలాగా ఆ దాంపత్యం గట్టిగా ఉంటుందన్నమాట. అలా ఉండాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు నువ్వు నన్ను పూర్తిగా డామినేట్ చేసావు అనుకో, నేను హర్ట్ అవుతాను. నేను నిన్ను పూర్తిగా డామినేట్ చేసాను అనుకో, నువ్వు హర్ట్ అవుతావు. అందుకని అలా కాకుండా ఇప్పుడు ఒక్కరోజు నువ్వు నన్ను డామినేట్ చేసు, ఇంకొక రోజు నేను నిన్ను డామినేట్ చేసుకుంటాను. ఈ ఐడియా చాలా బాగుందండి. సంతకం పెడితే ఇంకా బాగుంటుంది. ఇదిగో ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. ఏమండి ఒకవేళ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే? ఇప్పుడు నేను బ్రేక్ చేశాను అనుకో, జీవితాంతం నీదే డామినేషన్. నువ్వు బ్రేక్ చేసావు అనుకో, జీవితాంతం నాది డామినేషన్ ఉంటుంది అనమాట. ఇది అదిరిపోయేలా ఉంది. సరే మరి లేడీస్ ఫస్ట్ కాబట్టి రేపటి నుంచో మొదలు పెడదాం. రేపటి నుంచి నీదే డామినేషన్, ఎల్లుండి నాది. మళ్ళీ రేపటి నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఎలా ఉంటుందో ఏంటో. ఏమండి కాఫీ? నాకు బెడ్ కాఫీ అలవాట్లేదు. బెడ్ కాఫీ తమ్మంది నువ్వు తాగడానికి కాదు, నేను తాగడానికి.
సరిత నేను నీకు కాఫీ పట్టరావాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అగ్రిమెంట్ మీద సైన్ చేశాం కాబట్టి ఈ రోజంతా నేనేం చెప్పినా మీరు వినాలి. అగ్రిమెంట్ ఉంది కదా, మర్చిపోయాను. ఇప్పుడు తీసుకొస్తాను కాఫీ. కాఫీ ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. అంటే బాగానే ఉంది. బాగానే ఉంటే నా మొహంలా ఉంది అంటగా, నీ మొహంలా ఉంది అని ఎందుకంటాను? మరి అలా తిడుతున్నావేంటమ్మా నన్ను నువ్వు? లేదండి, ఈ అగ్రిమెంట్ ని ఫాలో అవుతున్నాను. అమ్మ దీని వేరియేషన్ తగలయ్యో. వెళ్ళి టిఫిన్ చేయి. ఓకే ఓకే. మసాలా దోశ, మసాలా దోశ. మసాలా దోశ. ఈ రోజు మీ రోజు. పోనీలే కదా అని ఏదో సరదాగా ముద్దుగా చిన్న అగ్రిమెంట్ చేసుకుంటే మరీ అంతలా చెల్లరేగిపోతుందండి మా ఆవిడ. ఇప్పుడు చూడండి బాబు గారు, తీస్తా ఊర్లో ఉన్న మగాళ్ళు మొగుళ్ళు అందరూ హుర్రే 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 అని ఉర్రూతులుగా ప్రవర్తిస్తా. ఏమండి కాఫీ ఇదిగోండి. కాఫీ పట్టమంటే టీ పట్టుకొచ్చేవంటే, టీ పట్టుకొచ్చేవంటే. ఎందుకండి అలా కొడుతున్నారు? అబ్బో ప్రశ్నలు వేస్తున్నాను. నాకు ఉద్యోగం ఇస్తావా నువ్వు? ఇలా కొట్టినా ఇలా కొట్టినా. నేను మిమ్మల్ని అంత డామినేషన్ చేయలేదు కదా. ఓ అద్దా, ఒక డే పెరిగింది కదా, డోసు కొంచెం పెంచాను అనమాట, అంతే. కిక్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ డే ఉంటుంది. అది 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 అదనమాట డామినేషన్. రేపు ఒకటి ఉందని మర్చిపోవద్దండి రాఘవ్ గారు. మేము మగవాళ్ళం రేపటి గురించి ఆలోచించాం మేడం, ఈ రోజు గురించి. వెళ్ళి పట్టు చీర పట్టరా వెళ్ళు. ఇదిగోండి. వాట్ ఎ బ్యూటిఫుల్ కలర్ ఇట్ ఈస్. ఏంటండి ఎలా చింపేశారు? తీసుకెళ్లి మసిగుడ్డగా వాడికి పట్టుకెళ్ళు. మసిగుడ్డగానా? కొడతాను అనుకున్నావు కదా, అనుకున్నాక కొట్టకపోతే బాగుంటుందిగా. చాలు, ఈ రోజుకి చాలా ఖుషిగా ఉంది నాకు. మీకు రేపు ఉంటది రాఘవ గారు. జింతాకే జింతాకే. రాఘవ పారిపో ఇంట్లోంచి. చలేస్తుంది అనుకున్నారా బాబు గారు? భయం వేస్తుందండి. పారిపో, అందుకనే పారిపో. నీకుంది రాఘవా, నీకుంది. బాబు గారు నాకు చిన్న డౌట్, నేను కొంచెం ఎక్కువగా యాక్ట్ చేశానంటారండి? అందుకే పర్వాలేదు బాబు గారు, రేపనే రోజు మన కోసం వస్తుంది. దాని మీద ఆశతో బతుకుతాను బాబు గారు. కమాన్ మోహన. సరిత సరిత మా ఫ్రెండ్స్ లత గీత. ఓహో ఫ్రెండ్స్ అన్నమాట. వెరీ గుడ్. ఏమి కొత్త కాపురం ఎలా ఉంది? చాలా బాగుంది. బాగా చూసుకున్నాడు మీ ఆయన. ఇదిగో మా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి చూస్తండి. ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఈ రోజు పెద్దగా డామినేషన్ ఉండదు. పిచ్చి ఫ్రెండ్స్ వచ్చారని ఇంకా ఉంటది. గెస్ట్లు ఇంటికి వస్తే సరిత వాళ్ళ మీద జ్యూస్ పంపి కట్టుకుని ముగ్గును పెట్టుకుని అట్ట కొడతావేంటి? తాళి కట్టాడు కదా అని గౌరవిస్తే వీళ్ళు తేలు కుట్టినట్టు కొడతారే, అందుకే వీళ్ళని చెప్పు కింద తేలుని తొక్కినట్టు తొక్కాలి. కొడతారేమో అనుకున్నానండి. కొట్టకపోతే మీరు ఫీల్ అవుతారండి. సర్లే గాని ఎందుకు పిలిపించావో చెప్పు. ఏమి లేదే, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, మీరు కాళ్ళకి పసుపు రాసుకుంటారని పిలిచా. సరేగా కానీ వెళ్ళిపోతాం. వెళ్ళి పసుపు పట్టుకొని రా. పసుపా పసుపా? నేను రాయను. వెళ్ళు. ముత్యమంతా పసుపు, ముఖమెంత ఛాయ. ముందు అగ్రిమెంట్ రాయడం ఎందుకు, ఇప్పుడు పసుపు రాయడం ఎందుకు? ఏంటి ఆడవాళ్ళు జిందాబాద్ అంటున్నా. మీ ఆయన భలే కంట్రోల్లో పెట్టుకున్నావు. మీ ఆయన మీ కంట్రోల్లో లేరా ఏంటి? అస్సలు లేరే, మమ్మల్ని మాత్రం చక్రాలు ఆడిచ్చినట్టు ఆడిస్తున్నారు. బాధపడమాకండి, నా మొగుళ్ళో మీ మొగుళ్ళని చూసుకొని మీ రివెంజ్ మొత్తం తీర్చుకోండి. ఫీల్ అవుతాడేమో. మీరు ఆడుకోకపోతే నేను ఫీల్ అవుతాను. సరేలేవే ఆడుకుంటాం, పిలిపించు. రే ఏంటి? వాళ్ళు ఈ రోజు ఆడుకోవాలి. ఆడుకోండి. ఏరా మొన్న పులిహోర చేస్తే పులిహోరలో పులేది అని జోక్ చేస్తావా? నేనా? సచ్చినుడా. ఇది మరీ పరితగించేస్తాయి అబ్బా. మిమ్మల్ని కాదు, వాళ్ళ ఆయన్ని. అవునండి. దీని వేరియేషన్ తగలయ్యో. ఆగండి, మొత్తం మీరే కొట్టేస్తే పాప మీ ఫ్రెండ్ ఆవురు ఆవురు అంటూ ఎదురు చూస్తుంది, వీడు బతికుంటాడా లేదా అని. నేనెట్లా స్టార్ట్ చేయాలి? నువ్వు ఎప్పుడన్నా గుర్రం ఎక్కావా? లేదే, నేను ఎగ్జిబిషన్ లో ఎక్కుతానంటే మా ఆయన ఎక్కించలేదు సచ్చినోడు. ఇప్పుడు ఎక్కుదు గాని.
ఒంగో ఉంగుంటా. గుర్రం రెడీ. ఏమండి గీత గారు, ఓయ్ మీరేమో గుణపంలా ఉన్నారు, నేను బలపంలా ఉన్నాను, కాస్త చూసుకోండి. మీరేం పర్లేదు, నా స్వారీ సాఫీగా ఉంటుంది. అమ్మో మీ భర్తల్ని కూడా ఇలాగే కంట్రోల్లో పెట్టుకోండి. వచ్చినందుకు చాలా మంచి పని చేసావు. అప్పుడప్పుడు వస్తుండండి, నాకు ఇంట్లో బోర్ కొట్టేస్తా ఉంటది. రేపే వస్తామే. రేపొద్దే ఎల్లుండి రండి, ఎల్లుండి రండి. రేపు వద్దా? బాగా అలసిపోయాను. ఇది నా రోజు. ఇంతవరకు నన్ను కొట్టడానికి అది అగ్రిమెంట్ వాడుకుంది, ఇప్పుడు నేను ప్రాపర్టీస్ వాడుకుంటాను. ఈ మేకుతో కొడితే దక్కమ దిగిపోద్ది. దీని ఒక్కదాన్ని కొడితే ఏం బాగుంటుంది, వీళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పిలిపించి మరీ కొట్టించింది కదా, ఆ డెవిల్స్ ని కూడా రప్పిద్దాం. ముందుగా ఎవరు, లతకు ఫోన్ చేద్దాం. లత. హలో హలో లత, చెప్పవే. నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావే. ఎందుకు? మా ఆయనతో ఆడుకుందు గాని. ఓహో, మీ ఆయనతో ఆడుకోవడానికా? అయితే వస్తానులే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తానులేవే. బాయ్. నైస్ డబ్బింగ్. పిత్తప్పరిగి లాంటి పర్సనాలిటీకి గేలం సరిపోయింది. రెండోది తిమ్మింగలా ఉంటది, ఆ తిమ్మింగలానికి గేలాలు చాలా వలయ్యాల్సింది. హలో హలో గీత, నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావే. ఎందుకే? మా ఆయనతో ఆడుకుందు గాని. అబ్బా, ఆడుకోవడం నాకు భలే ఇష్టం. ఇప్పుడే వచ్చేస్తున్నానే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అలాగే. బాయ్ బాయ్. రావే, ఆడుకుంది గాని. వాయిస్ మారిందేంటి? ఈ రోజు నా డామినేషన్ కదా, తెలుసు కదా. రూల్స్ బ్రేక్ చేస్తావా నువ్వు? రూల్స్ బ్రేక్ చేయడం ఏంట్రా? మొన్న నా డామినేషన్ దెబ్బకి రోజంతా పడుకొని ఇప్పుడు లేచావు. అంటే నా నిన్న డామినేషన్ డే అంతా నిద్రపోయానా? ఒక రోజు మొత్తం. ఓ మై నాగబాబు గారు. ఓకే సరిత, ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఎవరన్నా వస్తే ఏం బాగుంటుంది చెప్పు. సరిత, డెవిల్స్ వచ్చేసాయి. ఏంటి ఫోన్ చేసి పిలిపించావు? నేను పిలిచానా? నీ ఫోన్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు? అర్థమైంది. మీరు ఎప్పుడన్నా కొరడాతో కొట్టుకున్న వాళ్ళని చూసారా? చూడలేదు, నాకు భలే ఇష్టం. ఇప్పుడు చూద్దరు గానీ. చూపిస్తా చూడండి ఆ కొరడతి. అయ్యయ్యో. కొట్టుకో. ఇదేమన్నా బాడీ పెర్ఫ్యూమ్ అండి కొట్టుకోవడానికి? కొట్టుకుంటా. ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ లాటే. అప్పుడప్పుడు వస్తూ ఉండండి మరి. చూడ్డానికి నాటు పందిలా ఉంది, ఎంజాయ్ లాట్ అంట. మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి రప్పించనా, నేనేంటో చూపించనా? నిద్రపోకూడదు, మళ్ళీ 1 డే వేస్ట్ అయిపోయేలా ఉంది. రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటల అవ్వవలే సూర్యుడు సర్రమని బయటికి రావాలి, కోని అరవాలి, వాళ్ళ తాతలు తీయవలే, వాళ్ళ తాతలు గుర్తుకు రావాలి. బాబు గారు నిద్రపోకు, నిద్రపోకు. నిద్రపోవద్దంతే, నిద్రపోవద్దు. నిద్రపోతే చచ్చిపోతావా? ఒక పాటు నిద్రపోతే చచ్చిపోతావా? కూల్ కూల్, నిద్రపోకూడదు, నిద్రపోకూడదు. ఇంకొక 5 నిమిషాలు అయితే తెల్లారిపోతుంది. బాబు గారు తాట తీసేస్తా వాళ్ళకి. ఒక్క 5 నిమిషాలు నిద్రపోతే బాడీ ఇంతలా రీఛార్జ్ అయిపోతుందా బాబు గారు? ఇంకా సేపట్లో సూర్యుడు సర్రమని బయటికి రావలే, కోడి కొక్కరోకోని అరవలే, ఆ డెవిల్స్ రావలే, కొరడాతో తాట తీయవలే, వాళ్ళ తాతలు దిగి రావలే. అయ్యయ్యో. మళ్ళీ డెవిల్స్ వచ్చాయంటే డే మారిపోయింది ఏంటి? కొంప తీసి ఇప్పుడు అలా వెళ్ళొస్తాను. ఎక్కడికి రా? బజార్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ కోసం కొత్త కొరడా ఒకటి తీసుకొద్దామని. మీకెందుకండి అంత శ్రమ? నేను నిన్నే తెచ్చి లోపల పెట్టానుగా. అవునా? ఇంకా చూస్తారంటే పట్టండి.
ఆపండి. రోడ్లో మినిస్టర్ గారు వస్తున్నారు, ఒక పావు గంట ట్రాఫిక్ ఆపుతున్నా, ఆపండి. సుజాత సుజాత పావు గంట సేపు ఆగాలంటే అక్కడ మినిస్టర్ గారు వెళ్తున్నారంట. ఇప్పుడు ఎలా అండి? పావు గంట ఎలాగ ఇక్కడ? బక్రా 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 ఏ బక్రా బక్రా బక్రా. అంటే మాస్టర్ పంజాబ్ ఒకటి ఎట్టి వెళ్ళాలండి, లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందండి. ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పండి. అలా కాదండి, ఒకసారి హెల్మెట్ తీసి చెప్పండి. మీకు కాదు, మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఒకసారి మన సార్ వచ్చాడు. సార్ హాయ్ సార్. ఎప్పుడు వెళ్ళినా నువ్వు నాకు తగులుతావు నాకు తెలుసు కానీ వెళ్ళదు. ఒరే థియేటర్ అనుకో, సీట్ నెంబర్లు ఉంటాయి కదా, అదే సీట్ లో కూర్చోవాలి. అవునండి. బండి మీద కదరా, వెనకాల కాదు ఎక్కించి రావచ్చు కదరా. అంటే మా ఫ్యామిలీస్ లో లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తా ఉంటాయి, అందుకే 2 బోల్ మీద వచ్చాం. అంటే మాకు ఎవరా రెస్పెక్ట్? సుజాత ఇందాల నుంచి బాగా డ్రైవింగ్ చేసి దాహం వేసేస్తుంది. వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ అంట. ఇదిగోండి. వద్దులే అమ్మయ్యా, సరే ఇచ్చి. బుద్ధిగా అనుందా నీకు? 20 రూపాయలు వాటర్ బాటిల్ నాశనం చేసి కింద కొట్టేసి పక్కన పెట్టి బొక్కడు పోయింది. బొక్కడు పోతే ఏమైపోయింది? కొడితే రక్తం వస్తుంది, నీళ్ళు కింద పడితే వస్తాయా? కింద మూతటి నాకైతే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. పర్ఫెక్ట్ గా పడింది. సుజాత వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించమని చెప్పాను, కొట్టేవా? అయ్యో మర్చిపోయానండి. నువ్వెప్పుడు ఇంతే, ప్రతిదీ మర్చిపోతుంటావు సుజాత. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి, ఎలా ఇప్పుడు? నీ డిక్కిలోని ఎందాల పై పెట్టాను. ఏమండి ఇదిగోండి. ఇసురు ఇసురు ఇసురు. ఏంటది? పెట్రోల్ తీసుకుంటున్నాం. అది నీ దాంట్లో తీసుకోవచ్చు కదా. అంటే పైపు అక్కడ దాకా వచ్చింది. సుజాత పెట్రోల్ తీసిర్లే, నీ డిక్కీలో బాటిల్లో ఉంది, అది పోసుకో. నీ దాంట్లో ఉన్నప్పుడు నా పెట్రోల్ ఎంత తీస్తున్నారా? అది రేపు పనికి వస్తుంది. బాబు ఎంత ఉంటది? 150 రూపాయలు సార్. బాగా పని చేస్తుందా? అబ్బో బెమ్మానంగా తీసుకోండి. బాగా పని చేస్తుంది. బాగా పనిచేయలేదు, నా ముఖం మీద పెట్టాలా? అంటే ముఖం పెద్దది అక్కడ ఎట్టాను. నీది పెడతాంది మరి. మా ఇంట్లో ఇంకోటి ఉందిలే, వద్దులే పట్టుకెళ్ళి. ఇంకా ఈ ట్రాఫిక్ ఎంతసేపు అవుతుందండి ఇక్కడ? ఇంకో 10 నిమిషాలు ఆగుతుందయ్యా. అయ్యో అవతల తద్దినానికి టైం అయిపోయిందండి, తొందరగా వెళ్ళాలి. భోజనం చేసారా? చేయలేదు. ఆయనతో వెళ్ళకూడదు, తద్దినానికి కడుపు నిండిపోయినట్టు ఉంటది. అంటే గురుగారు మీరు తద్దినాలండి ఇంకా ఏమైనా చేస్తుంటారా? బారశాలలు, పెళ్లిళ్ళు, జాతకాలు కూడా చెప్తుంటారయ్యా. ఆదిరిపోయిందండి. సుజాత సార్ జాతకాలు చెప్తారట, ఎంత టైం పాస్ అన్నావా? అవునండి. ఇప్పుడు చూసుకో ఏండి, ఆ పిల్ల నేను ఇద్దరు లవర్స్ అండి. మా ఇద్దరికి పెళ్లి అవుతుందో లేదు చెప్పండి. అబ్బే కష్టం అండి. ఏదో కరెంట్ షాక్ కొట్టిన కరెంట్ అలా నిలబడతాడు ఓడిపోయారని మీరు చెప్పించుకుంటారని జాతకం. నాకు అంత దరిద్రంగా ఉంటుందా? గురుగారు చెయ్యి చూపెట్టడం ముఖం చూసి చెప్తారండి? మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఏదో ఒకసారి చెప్పండి చూద్దాం గురుగారిది. ఇతగాడి వాళ్ళకం చూస్తుంటే నా లెక్క ప్రకారం పెళ్ళయింది కానీ పెళ్ళం ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఈసారి మీరే గెలిచారండి గురుగారు. గురుగారు గెలిచారు. ఫ్యామిలీ మ్యాటర్ ఎందుకురా? నీకు ఎలా తెలుసా మావి లేచిపోయిందని? మరి ఎప్పుడు చూసినా మేము ఇద్దరం వస్తున్నాం, మీరు ఒక్కళ్ళే వస్తున్నారు ఎప్పుడు చూసినా. అలాగేనండి. మల్లెపూలే మల్లెపూలే కడికం పూలే మోరమప్పయ్య. ఏటా నువ్వు ఈ వ్యాపారాలు ఇంకా మానలేదా నువ్వు? ఇదే కదా వ్యాపారం మంది, అచ్చొచ్చిన వ్యాపారం. అచ్చొచ్చిన వ్యాపారం నువ్వు పత్తి వ్యాపారం కదా చేసేవాడివి. పత్తి వ్యాపారం సీజన్ లో, ఇది అన్ సీజన్ లో. 30 రూపాయలు కొంటారా? నువ్వు ఆగవయ్యా, మొరటోడికి మల్లెపూలు ఇస్తే ఎక్కడ ఎట్టుకుంటాడు ఏంటి? ఎక్కడ ఎట్టుకుంటారు చెప్పండి మీరు? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మేడం గారు ఇంట్లో లేరు కదా, ఎక్కడ ఎట్టుకుంటారా? నెక్స్ట్ సిగ్నల్ దాకా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. దిగండి. అక్కడ దిగు. అక్కడ కూర్చున్నావు నువ్వు? నెక్స్ట్ సిగ్నల్ దాకా దిగబెడతారండి. దిగబెట్టు. అడిగి ఎక్కాలా? 130 ఎక్కలేదా?
ఏమండి ఏదో ట్రాఫిక్ ఏం నాకు అర్థం కాదు. తప్పదయ్యా. అంటే గురుగారు ట్రాఫిక్ అంటే ఎలాగో ఉంటదండి. అంత ఇబ్బందిగా ఉంటే బండి ఇంటి దగ్గర నడిచి రావచ్చు కదా. ట్రాఫిక్ కట్టండి సీరియస్ అవుతారంటే రోడ్డు మీదకి వస్తే మంచాలు సోఫాలు వేస్తారంటే మీకు పడుకోవడానికి. అంటే గురుగారు మనకు లైసెన్స్ ఉందండి? లేదు. అంటే కానిస్టేబుల్ గారు చూసారండి లైసెన్స్ అలా కాదండి. పెద్ద బండి అది లైసెన్స్ లేకుండా నడపకూడదు. ఫోటో తీని చెప్తాను. సార్ సార్ అని ఇంట్లో మర్చిపోయాను సార్. సార్ సార్ ఉంది సార్. ఏమండి కానిస్టేబుల్ గారు ఎంతసేపు అవుతుంది బండి? ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలా? అర్జెంట్ సోలో కాంప్లెక్స్ ఎక్కడ ఉందండి? వెనక సందులో ఉంది వెళ్ళు. అసలు నా బండి పరుగు పోతుంది. ప్రతిసారి ఇక్కడ ఆపడం కాదు కానీ ఇదిగో సుజాత బండి అది వెనకాల చిన్న ప్రాబ్లం వచ్చింది. మన గుడ్లు ఉన్నాయి కదా ఇంటికి తీసుకెళ్లి ఆమ్లెట్లు వేసేస్తావు నువ్వు. సరేనండి ఇవ్వండి. సర్లే సార్ ఎంతసేపు సార్? ఇంకా ఇంకో 2 నిమిషాలు ఆగవయ్యా. ఏం చేసావని అడుగుతున్నా మేము. ఏమిట్టవరా నువ్వు? ఒరే ఆమ్లెట్లు తిని 4 రోజులైంది మా ఇంట్లోని. ఏమండి నాకు నైట్ కి ఆమ్లెట్ కావాలి. ఎప్పుడు అంటే ఆమ్లెట్లు తిని 4 రోజులైందని చెప్పి మా సుజాత ఫీల్ అవుతుంది అడిగాను. మొత్తం నాశనం చేశారండి. తిను 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 తిను. అలా కాదండి ఇప్పుడు గుడ్లు అంటే పగలు కొట్టేశారు. అట్లా పొదిగించి ఇవ్వగలరా మళ్ళీ మీరు? పిల్లలు తీసుకెళ్తే అవునా? అలాగా ఏమయ్యా మినిస్టర్ గారు వేరే రూట్ లో వెళ్తున్నారంట. ఈ రూట్ కాదంట. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సుజాత ఏ జాత ఏ జాత అసలు నీకు ఉంటాను కదా సుజాత. అబ్బా అబ్బా